ఇక అమర్ కోసం మనోహరి చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతుంటాయి. అమర్ పిల్లలకు దగ్గరవుతూ ఉంటాడు. దీంతో పిల్లల్ని అమర్‌కు దూరం చేయాలని మనోహరి ప్లాన్ చేస్తుంది. ముందు పిల్లల్ని ఎంటర్‌టైన్ చేయాలని వాళ్ళతో కలిసి గుర్రం ఆట ఆడుతుంది. అది చూసిన రాథోడ్ బాగి నవ్వుకుంటారు. మనోహరి మాత్రం మీ సంగతి తర్వాత చెప్తాను అనుకుంటుంది మనసులో. తర్వాత రణవీర్ బెయిల్ మీద జైలు నుంచి బయటికి వస్తాడు. ఏంటి లాయర్, నన్ను విడిపించడానికి ఇన్ని రోజులు పట్టిందా అంటాడు రణవీర్. మీ మీద కేసు పెట్టింది మామూలు వ్యక్తి కాదు కదా, ది గ్రేట్ ఆర్మీ ఆఫీసర్ అమరేంద్ర అని అంటాడు లాయర్. వాడికి మతిపోయిందని విన్నాను అని అంటాడు రణవీర్. అవును రణవీర్, గతం మర్చిపోయాడు. అందుకే మీ మీద ఆయన పెట్టిన కేసు వీగిపోయి మీకు ఈజీగా బెయిల్ వచ్చింది అని అంటాడు లాయర్. థ్యాంక్ యూ లాయర్ అంటాడు రణవీర్. థ్యాంక్ యూ నాకు కాదు, మనోహరి గారికి చెప్పండి. ఆవిడే మిమ్మల్ని బయటకు తీసుకొచ్చారు అని అంటాడు లాయర్. మనోహరియా అని రణవీర్ షాక్ అయిపోతాడు. అవును రణవీర్, అదిగో మేడం గారు అక్కడ ఉన్నారు అని అంటాడు లాయర్. రణవీర్ మనోహరి దగ్గరికి వెళ్తాడు. నువ్వు నాకు బెయిల్ ఇప్పించావా, ఇది నమ్మేలా లేదే అని అంటాడు రణవీర్. ఏ, నేను నీకు హెల్ప్ చేయనని అనుకున్నావా అని అంటుంది మనోహరి. నా చావు నన్ను చావమన్నావు కదా అని అంటాడు రణవీర్. అందుకేనా అమర్కు నా గురించి ఇండైరెక్ట్గా చెప్పావు అని అంటుంది మనోహరి. కానీ నువ్వు దొరికిపోలేదు కదా, బోనస్గా అమరేంద్ర తన గతం కూడా మర్చిపోయాడు కదా అని అంటాడు రణవీర్. అదృష్టవంతులకు అలాగే కలిసి వస్తుంది రణవీర్ అంటుంది మనోహరి. నీది అదృష్టం కాదు, స్వార్థం లేనిదే ఏ పని చేయవు. ఇప్పుడు కూడా ఏదో ఆశించి నన్ను విడిపించి ఉంటావు అని అంటాడు రణవీర్. ఇప్పుడు మన టాపిక్ స్వార్థం కాదు. నువ్వు ఆస్తి కోసమే కదా ఇక్కడికి వచ్చావు. నీ బిడ్డను నీకు అప్పగిస్తాను. కోల్కతా వెళ్ళి నీ ఆస్తిని హ్యాండ్ ఓవర్ చేసుకో అని అంటుంది మనోహరి రణవీర్తో. నా కూతురు ఎక్కడ ఉందో తెలియదు అన్నావు. తెలిసిన అమరేంద్ర గతం మర్చిపోయాడు. ఇంకెలా నా కూతుర్ని అప్పగిస్తావు అని అంటాడు రణవీర్ మనోహరితో. అంజును అప్పగిస్తాను అంటుంది మనోహరి. అంజు మన కూతురని కన్ఫర్మ్ కాలేదు కదా అంటాడు రణవీర్. కాకపోతే ఏంటి, నీకు ఆస్తి రావాలంటే కూతురు ఉండాలి. అంజును తీసుకెళ్ళు, తనే నీ కూతురు అని చెప్పు అని అంటుంది మనోహరి. అందుకు అమరేంద్ర ఒప్పుకోవాలి కదా అంటాడు రణవీర్. ఇప్పుడు అమరేంద్రకు తను ఎవరో కూడా తనకు గుర్తుకు లేదు. నువ్వు వచ్చి అంజు నీ కూతురు అని చెప్తే అమర్ నీతో అంజును పంపిస్తాడు అని అంటుంది మనోహరి. గతం మర్చిపోయింది అమరేంద్ర మాత్రమే, ఆ బాగి కాదు. తను అడ్డుపడుతుంది కదా అంటాడు రణవీర్. అడ్డుపడదు, హక్కు అవకాశం నేను బాగికి లేకుండా చేశాను అంటుంది మనోహరి. ఏం చేశావు అంటాడు రణవీర్. గతం మర్చిపోయిన అమరేంద్రతో నేను తన లవర్ అని, మేము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని, బాగి కేర్ టేకర్ అని, ఆ పిల్లలను అనాథాశ్రమం నుంచి తెచ్చుకున్నామని చెప్పాను. ఇప్పుడు నేను ఏం చెప్తే అమర్కు అదే వేదవాక్కు అని అంటుంది మనోహరి. చాలా బాగా మేనేజ్ చేశారు మేడం. మీరు లాయర్ కాకపోవడం నా అదృష్టం అంటాడు లాయర్. నాకు బెయిల్ ఇప్పించావు, అంజు నాతో పంపిస్తాను అంటున్నావు. ఇందులో నీకు వచ్చే బెనిఫిట్ ఏంటి? నాకు వచ్చే ఆస్తిలో సింగిల్ రూపాయి కూడా నీకు ఇవ్వను అంటూ రణవీర్ కోపంగా చెప్తే మనోహరి వెటకారంగా నవ్వుతూ తను ఇదంతా అమర్ కోసం చేస్తున్నానని, అమర్కు నాకు మధ్యలో బాగి పిల్లలు ఉండకూడదని చేస్తున్నానంటూ రణవీర్ని కోపంగా చూస్తుంది మనోహరి. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.